ధర్మాన్ని గెలిపించండి అంటూ గవర్నర్ని కోరారు సీఎం తమిళనాడు కేర్ టేకర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఇక శశికళ సీఎంగా అవకాశం ఇవ్వమని తను విజ్ఞప్తి చేశారు. మరి ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారు అన్నది కీలకంగా మారింది. రాత్రి 7:30కు శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత గవర్నర్ వెనువెంటనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక మరే ఇతర వైఖరి తీసుకుంటారా అన్నదే హాట్ టాపిక్ గా కనిపిస్తోంది. ఇప్పుడు బంతి రాజ్భవన్లో ఉంది. గవర్నర్ నిర్ణయం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ నిర్ణయం చెప్తారా లేదా ఇంకొంత సమయం తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. అయితే ధర్మాన్ని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు పన్నీరు సెల్వం. మరోవైపు సీఎంగా తనకు అవకాశం ఇవ్వమని కోరారు శశికళ. ఇరువురితో చర్చలు జరిపిన గవర్నర్ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది. గవర్నర్ ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు దేశమంతటా ఉత్కంఠగా మారింది. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వంకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇళయరాజా తమ్ముడు సంగీత దర్శకుడు గంగై అమరన్ పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. నటుడు ఏఐడిఎంకే బహిష్కృత నేత ఆనంద్ రాజ్ కూడా ఓపీఎస్ కు జై కొట్టారు. ఇక ఇటీవల శశికళకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆనంద్ రాజ్ ను బహిష్కరణకు గురయ్యారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి గౌతమి ఇప్పటికే పన్నీర్ సెల్వంకు బాసటగా నిలిచారు. అసలు ముఖ్యమంత్రి అవ్వడానికి శశికళకున్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. యువ హీరో ఆర్య కూడా పన్నీర్ సెల్వంకు సపోర్ట్ ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు లభిస్తోంది. ఇటు కాలీవుడ్ మొత్తం పన్నీర్కు మద్దతు పలుకుతోంది. పన్నీర్ సెల్వమే అమ్మ వారసుడని గట్టిగా చెప్పారు దర్శకుడు టి రాజేందర్. Actually, Sasikala, previously she has become the General Secretary of that party ADMK. That time I didn't raise any question at all. But now, all of a sudden, she has tried her level best to change over, the CM, Pannirselvam. Why? All of a sudden. Actually, next week, for her, that in Supreme Court, the judgment is going to come. But all of a sudden she is now in the urgent mood. She is trying to become the Chief Minister of Tamil Nadu. It's not fair on her part. Actually, about Sasikala and their Manargudi Mafia gang in Tamil Nadu, for the first time I opened everything. Openly I have given my statement about them. They have threatened everybody. Even they have tried their level best to threaten even the Prime Minister also. And that Mr. Nadarajan, he has spoken about Prime Minister on the basis of the Dravidian race, the Dravidian culture. Actually, they are trying to oppose this RSS and something like that. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఇళయరాజా తమ్ముడు సంగీత దర్శకుడు గంగై అమరన్ పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. ఇక నటుడు ఏఐడిఎంకే బహిష్కృత నేత ఆనంద్ రాజ్ కూడా ఓపీఎస్ కు జై కొట్టారు. ఇటీవల శశికళకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బహిష్కరణకు గురయ్యారు ఆనంద్ రాజ్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి గౌతమి ఇప్పటికే పన్నీర్ సెల్వంకు బాసటగా నిలిచారు. అసలు ముఖ్యమంత్రి అవ్వడానికి శశికళకున్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. యువ హీరో ఆర్య కూడా పన్నీర్ సెల్వంకు సపోర్ట్ ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు లభిస్తోంది. తమిళ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయి? గవర్నర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? శశికళకు షాక్ ఇస్తారా? పన్నీర్కే పగ్గాలిస్తారా? ఇలా దేశమంతటా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇటు పన్నీర్ సెల్వం, అటు శశికళ ఇద్దరూ గవర్నర్ విద్యాసాగర్తో చర్చలు జరిపారు. మొదట ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం గవర్నర్తో చర్చలు జరిపారు. సుమారు 15 నిమిషాల పాటు ఆయనతో సమావేశమయ్యారు. తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని ఫిర్యాదు చేశారు. శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నిక చెల్లదని అభిప్రాయపడ్డారు. ఇక ఆ తరువాత శశికళ కూడా గవర్నర్ విద్యాసాగర్ను కలిశారు. సుమారు అరగంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఆమె వెంట 10 మంది అన్నాడీఎంకే నేతలున్నారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న గవర్నర్ విద్యాసాగర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది. ఇంతకీ తొలి పరీక్షలో పన్నీర్ పాస్ అయ్యాడా? గవర్నర్ దగ్గర మార్కులు కొట్టేశాడా?
శశికళపై పన్నీర్దే విజయమా? రాజ్భవన్లో పావుగంట పాటు గవర్నర్ విద్యాసాగర్ రావుతో చర్చలు జరిపిన పన్నీర్ సెల్వం విజయదరహాసంతో బయటకొచ్చారు. చిరునవ్వులు చిందిస్తూ రాజ్భవన్ నుంచి వెళ్లిపోయారు. తన నివాసానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. ఇంతకీ గవర్నర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది కీలకంగా మారింది. రాత్రి 7:30కు శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక ఆ తరువాత గవర్నర్ వెనువెంటనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక మరే ఇతర వైఖరి తీసుకుంటారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా కనిపిస్తోంది.